మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. కేంద్ర హోంమంత్రి డిప్యూటీ హోంమంత్రి బండి సంజయ్ కుమారుడు పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి తాజాగా ఈ రోజు మున్నూరు కాపు సంబంధించినటువంటి కులస్తులందరూ కూడా కోటలో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒక రాజకీయ కుట్ర, దీని వెనుక ఏదో జరుగుతుందనేటువంటి సందేశాన్ని చెప్పడమే కాకుండా బండి సంజయ్కి మద్దతుగా నిలుస్తున్నామంటే చెప్పారు. మనతో పాటు మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు ఉన్నారు దేవయ్య గారు, వారితో మాట్లాడదాం. ఏం జరుగుతుంది అసలు బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూలో? రకరకాలుగా వార్తలు వినపడుతున్నాయి. కొంతమంది కుట్ర అంటున్నారు, కొంతమంది నిజంగానే అంటున్నారు. ఏం జరిగింది అసలు? మీకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఏం చెప్తారు? ఈరోజు బడుగు బలైన వర్గాల బీసీల ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి బండి సంజయ్ గారు కౌన్సిలర్ నుంచి ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు ఎన్నికైనారు. మరి దాని తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ప్రెసిడెంట్ గా వారు పనిచేస్తారు. అప్పుడే వారిని వెనుకకు నెట్టడం కోసమే అప్పుడు అధ్యక్షుడిగా తీసివేయడం జరిగింది. మరి తర్వాత కూడా మళ్ళీ వారు ఎన్నికైనా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వారు చేస్తున్న కృషికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక 8 మంది ఎంపీలను ఈరోజు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలను ఇచ్చింది. రేపు పొద్దున వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏది అధికారంలోకి రాకుండా బండి సంజయ్ గారిని మరి ఎన్ని రోజుల నుండి కూడా ఎన్ని కేసులు ఎన్నో కూడా వారు చూస్తున్నాము. అలాగే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చే సమయంలో బండి సంజయ్ గారి కుటుంబం పైన ఆయన ఏమి చేయలేక వారి కుటుంబంలో ఉన్న వారి అబ్బాయి పైన ఈరోజు కేసులు ఇవన్నీ పెట్టినారు. నేను అమ్మాయి పెట్టిన కేసు కానీ అబ్బాయి మీద కానీ నేను దాని గురించి మాట్లాడాను. ఏదేమైనా కోర్టులో ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని తప్పకుండా న్యాయస్థానంలో న్యాయం అనేది జరిగే వరకు బండి సంజయ్ గారు వారి కుటుంబము వారు ఎదుర్కొంటారు. కానీ ఈరోజు వారిని ముందుకు వెళ్లకుండా ఆయనను వెనుకకు నెట్టేయడం కోసం ఒక బీసీ ఇలా చెందిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈరోజు నెట్టేయాలి. అరే పొద్దున భారతీయ జనతా పార్టీ ఎక్కడ రాష్ట్రంలో అధికారంలో వస్తుందో అనే ఉద్దేశం కొద్దీ చేస్తున్న కుట్రలో భాగమని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సంఘాలు కానీ మేము అందరం కూడా ఈరోజు బండి సంజయ్ గారి కుటుంబానికి మేము అండగా ఉన్నామని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఏదైనా కోర్టులో కేసులు జరుగుతున్న దాని గురించి కూడా మేము ఎప్పుడు కూడా మేము మాట్లాడము, దాన్ని మేము ఖండించము. ఎందుకంటే కోర్టుకు న్యాయస్థానం అంటే గౌరవం ఉంది. తప్పకుండా వారి న్యాయస్థానంలో ఏదైనా కూడా వారు ఎదుర్కొంటారు. కానీ సంజయ్ గారి మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు మాత్రం మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేము తెలియజేపేలా ఈ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇంకొకటి పోక్సో కేసు అనగానే అసలు ఆ డీటెయిల్స్ కానీ సోషల్ మీడియాలో ఎక్కడ ఫొటోస్ కూడా పెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు 2 రోజుల నుంచి ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు ఇదంతా? సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో లేనంత ఫోకస్ అంతా సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు ఎవరు చేస్తున్నారు? దీని ఎవరున్నారు? ఒకటేనండి, ఈరోజు మేము స్వతంత్రం వచ్చిన నుంచి మాకు బీసీలలో ఎవరైనా ముఖ్యమంత్రి అయినారా చెప్పండి? దానిలో మా మున్నూరు కాపులకు ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు మీరు అందరు చూస్తున్నారు కదా, ఈరోజు సంఖ్యాపరంగా వెనుకకు నెట్టేస్తున్నారు, రాజకీయంగా వెనుకకు నెట్టేస్తున్నారు, అన్నిట్లలో కూడా వెనుకకు నెట్టేస్తున్నారు. మా దానిలో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వారి కుటుంబం మీద బురద చల్లినట్టయితే, ఇలా అయితేనట్టయితే తప్పకుండా వారు వెనుకకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరైతే దాని వెనుక ఉన్న అన్ని పార్టీలలో వాళ్ళు ఉన్నారు అనుకుంటాం. ఈరోజు ఏ పార్టీ వాళ్ళని కూడా మేము అనము. ఏదైనా కూడా ఒక మంచి ఉన్నత స్థానంకి వెళ్ళే వ్యక్తిని ఈరోజు వెనుకకు నెట్టేయడానికి కోసం కొంతమంది అందరు కలిసి చేస్తున్నారు అనుకుంటాం. ఈ రోజు మేము కూడా త్వరలో కూడా ఎవరెవరు ఏందనేది కూడా మీరు అందరు కూడా తెలియవస్తుంది. ఇప్పుడు మేము ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఏదైతే కోర్టులో ఉన్న కేసును దాన్ని తప్పకుండా న్యాయం జరిగే వరకు వారి కుటుంబంలో వారు ఎదుర్కొంటారు. బండి సంజయ్ గారి మీద వస్తున్న ఈ రోజు వారి ప్రతిష్ట దిగదార్చడం కోసం కుట్రను మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేపేలానే ఈ రోజు మున్నూరు కాపు సంఘం ద్వారా మేము తెలియజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారు అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు? 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నటువంటి ప్రచారము ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం చెప్తారు? మాకు బండి సంజయ్ అన్న మీదనే దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం. ఆ ఎఫ్ఐఆర్ కానీ కేసు కానీ అది వేరు. ఒక మైనర్ బాలిక వాళ్ళ కొడుకు కలిసి తిరిగిందని చెప్పి వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఇవన్నీ న్యాయస్థానంలో కోర్టు పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎంక్వైరీలో ఉంటాయి. కానీ ఇవన్నిటిని సోషల్ మీడియాలో పెట్టి ఒక గ్రేట్ పర్సనాలిటీని దెబ్బతీయాలని చెప్పి ఆయన బండి సంజయ్ ఇమేజ్ మీద దెబ్బతీసే ప్రయత్నమే జరుగుతుంది. కానీ న్యాయమైన కొట్లాటలాగే లేదు ఇది. అది ఎప్పుడో 1 year నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఎప్పుడో కాంప్లైంట్ చేయాల్సి. ఇప్పుడు మోడీ వచ్చుతున్న తరుణంలో
మోడీ గారు దృష్టిలో పడాలని చెప్పి బండి సంజయ్ గారిని ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రజలంతా గమనించాలి. మరి బండి సంజయ్ గారికి ఆయన ఎంబడున్న అభిమానులు గాని, పార్టీ నాయకులు గాని, అదేవిధంగా ఆయన మా మున్నూరు కాపు ముద్దు బిడ్డగా మున్నూరు కాపు యావత్తు అన్ని పార్టీల్లో ఉన్న మున్నూరు కాపులు కూడా ఆయనకు సంఘీభావం తెలియజేస్తారు. ఆయన ఎదుగుదలను ఎవరు ఆపలేరు. ఆయన ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఎదుగుతాడని కూడా ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఎంతమంది మొత్తం అన్ని మున్నూరు కాపులు ఉన్నటువంటి అన్ని సంఘాలు మద్దతు తెలిపినట్టన్నా ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? మున్నూరు కాపు సంఘం అందరూ కూడా జేఏసీ పెట్టినాము. అందరూ కూడా మద్దతు తెలిపారు. కొన్ని ఈ రోజు పెళ్లిళ్ళు అవి కొంతమంది ఆబ్సెంట్ ఉన్నారు. ఫోన్ల ద్వారా వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మరి ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడి పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఘోరమైనటువంటి ప్రచారానికి సంబంధించి మున్నూరు కాపు కులస్తులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. బండి సంజయ్కి మద్దతు తెలుపుతూ ఈ యొక్క విష ప్రచారాన్ని, రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించారు. సో మనతో కొంతమంది మున్నూరు కాపు నాయకులు కూడా మాట్లాడారు. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏం చెప్తున్నారు కూడా అన్న. 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రచారమా, నిజంగా తప్పు జరిగిందా, ఏమనిపిస్తుంది? ఇది నా పేరు గాదే శ్రీనివాస్, మాది మంచిర్యాల జిల్లా నెల్కి వెంకటాపూర్ విలేజ్ దండపల్లి మండల్. నిజంగా మనందరం ఇది దాస్తే దాగేది కాదు. సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తారు. కానీ ఒకసారి గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ గారికి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సొసైటీ, ఒక డైరెక్టర్ నుంచి, కార్పొరేటర్ నుంచి వాళ్ళ ఒక కేంద్ర 2 సార్లు గౌరవ ఎంపీగా గెలిచి కేంద్ర హోం సహాయ మంత్రిగా ఇలా తెలంగాణ కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలో ఒక ఆణిముత్యం లెక్క, సౌత్ లో ఒక వజ్రం లెక్క, హిందూ టైగర్ లెక్క మనం అందరం ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గౌరవ బండి సంజయ్ గారి గురించి ఇలా తన ప్రతిష్ట దిగజార్చే విధంగా, ఎందుకంటే నాకున్న అవగాహన ఫోక్సో చట్టం గురించి మనం మాట్లాడద్దు, అది కోర్టులో తేలుస్తాయి. తప్పు చేస్తే ఎంతటి వాడైనా శిక్ష అనుభవిస్తాడు. కానీ మేమేమంటున్నాం, మొన్న ఏం జరిగింది కరీంనగర్లో, కౌశిరెడ్డి ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, ఏ అహంకారంతో మేము ఆ బేసిక్లో పెరగలే. మేము వాస్తవంగా సంఘ కార్యకర్తలు హిందూ బేసిక్లో పెరిగినాం, హిందూగానే పుట్టినాం, హిందూగానే చచ్చిపోతాం. కానీ ఒక అహంకారపూరితంగా ఎట్లా మాట్లాడిండు ప్రెస్లా, దాన్ని మేము ఎట్లా తిప్పికొట్టినామో ఇంకా గుణవస్తలేదు. ఆ రకంగానే గౌరవ బండి సంజయ్ గారిని ఎక్కడన్నా మీకు తెలుసు, పోయినసారి మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గౌరవ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉండగా ఏ రకంగా విజృంభించింది, ఏ రకంగా ఒక మేయర్ స్థాయికి ఎదిగే లెవెల్లో షార్ట్ పీరియడ్లో గౌరవ బండి సంజయ్ గారు పార్టీని ఆకాశానికి ఎట్లా తీసుకుపోయినారో మనందరికీ తెలుసు. సంగ్రామ యాత్ర కానీ ఇంకా రకరకాల ప్రోగ్రాం చేసి ఒక గవర్నమెంట్ ఏర్పాటు దిశగా కొంతమంది కుతంత్రాల వల్ల రాష్ట్ర అధ్యక్ష పదవి పోయి, ఆ తర్వాత కూడా గౌరవ బండి సంజయ్ గారు ఎక్కడ ఒక కార్యకర్త పార్టీ నిర్ణయమే కట్టుబడి ఉంటా అని చెప్పి పార్టీ పక్కనే నిలబడడం జరిగింది. మీరందరూ తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాకుండా దేశ ప్రజలకు కూడా బండి సంజయ్ ఎక్కడ పోయినా, నార్త్ లో కూడా అలాంటి బండి సంజయ్ తీసేసిండ్రని చెప్పి జరిగిన పార్టీ ఫైనల్, నా పార్టీ నిర్ణయమే ఫైనల్ అనే ఒక నాయకుడిని, మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చే నాయకుడిని ఈ రకంగా ఇవాళ సోషల్ మీడియాలో గౌరవ ప్రధానమంత్రి వచ్చే రోజు ఇంత దుష్ప్రచారం చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ మున్నూరు కాపులు నిజంగా హైయెస్ట్ పాపులేషన్, దళిత మాదిగల తర్వాత హైయెస్ట్ పాపులేషన్ ఇలా మున్నూరు కాపు ఉంటే దాన్ని ఏ రకంగా చూపించిండ్రో మేము సుమన్ టీవీ కాబట్టి మేము దీని ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే మాకు రాబోయే రోజులలో మేము కొన్ని జిల్లాలలో కూడా మా పాపులేషన్ చెప్తున్నాం. నిజంగా ఇట్లనే కుట్ర కుతంత్రం ఇవన్నీ జరిగితే గ్రామాన ఏదైతే బండి సంజయ్ గారి మీద బురద చల్లుతుండ్రో వాళ్ళందరికీ గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమన్నా మీరు భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా? మున్నూరు కాపు సంఘాలన్నీ కలిసి 100% ఇట్లనే ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన గౌరవ బండి సంజయ్ గారిని ఇట్లనే టార్గెట్ చేస్తే గ్రామాన అడ్డుకొని ఎక్కడ తిరగనీయమని చెప్పి ఈ యొక్క
సోమాజిగూడలో ప్రెస్ క్లబ్స్ ద్వారా మేమంతా తెలంగాణ మున్నూరు కాపు సంఘాలకు అందరికీ, ఎందుకంటే కాపు అనగానే దాపు, మేము ఎవరికి హాని చేయం, వీలైతే సాయం చేస్తాం తప్ప ఎక్కడ హాని చేయం. కానీ మా ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసి మా ఎదుగుదలను కుట్ర కుతంత్రాలు చేస్తే ప్రతి గ్రామంలో మా కులస్తులు అవతలి వారిని అడ్డుకుంటారు. ఈ రాజ్యాధికార దిశగా అన్నను మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పి గౌరవ బండి సంజయ్ గారికి పూర్తిగా అండదండలు ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.